హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా అక్టోబర్ 18, 2025 సాటర్డే శుభాకాంక్షలు. ఈరోజు అందరికీ కూడా శనివారం త్రయోదశి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు మనం టాపిక్లోకి రాగలిగినట్టయితే మన దిలాన్ గారికి యాష్ గారితో ఉన్నటువంటి ఆ సంభాషణ, టచ్లో ఉన్నటువంటి విశేషాంశాలు ఏవైతే డిస్కస్ చేశారో అవన్నీ కూడా మనకు చాలా క్లుప్తంగా ఇవ్వడం జరిగింది. వాటిని మీ అందరికీ అర్థమయ్యే విధంగా, అంటే జరుగుతున్న పరిణామాలు, ప్రజెంట్ ఇప్పుడు ఏం జరుగుతున్నాయి, రేపు ఏం జరగబోతోంది అన్న విషయాల గురించి మీతో చర్చించడం జరుగుతుంది. ఇప్పుడు మీకోసం ఈ ఆడియో టాపిక్. జాగ్రత్తగా ఈ మెసేజ్ని వినండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నేను డైరెక్ట్గా మిస్టర్ యాష్తో టచ్లో ఉన్నాను. అందుకే నేను ఇక్కడ ఏమి చెప్పినా, లేదా ఇన్ని సంవత్సరాలలో ఇటీవల వాయిస్ మెసేజెస్లో ఏం చెప్పినా అవన్నీ డైరెక్ట్గా మిస్టర్ యాష్ చెప్పిన విషయాలే. ఇందులో ఏ రకమైన అంచనాలు ఉండవు, ఊహాగానాలు ఉండవు. మీరు చాలా యూట్యూబ్ వీడియోస్లో విన్నట్లే మిస్లీడింగ్ అంచనాలు ఎక్కడా లేవు. యూట్యూబ్లో కొందరు ఆలోచించకుండా, అర్థం చేసుకోకుండా చాలా విషయాలు చెప్తుంటారు. మనం రోజు చాలామంది అటువంటి అంచనాలు పెడుతుంటారు. అవి చూస్తూనే ఉన్నాం. మీరు వాళ్ళ మాటలు వినిపిస్తుంటారు. అందుకోసం మీరు కూడా చెబుతున్నారు. కాబట్టి అందరిలో గందరగోళం ఎక్కువవుతుంది. నిజం ఏంటంటే మీరు మార్కెట్లో వినిపిస్తున్నది వేరు, నిజమైనది వేరు. అందుకే మనందరం కూడా రియాలిటీలో ఉండాలి. కొంతమంది బాధపడుతున్నారు. మిగతా వారు విషయాలను అర్థం చేసుకున్నవారు సుఖంగా కూర్చొని ఉన్నారు. వారు మంచి వార్తల కోసం ఎదురు చూస్తున్నారు. సరి, ఖచ్చితంగా కారణం ఇదే. మనమందరం విషయాలను వేర్వేరు రీతిలో అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి చర్చ చేద్దాం. ఎలా ఉందో. కాబట్టి గతంలో మిస్టర్ యాష్ చేసిన ఆ చివరి వెబినార్ గురించి మాట్లాడుకుందాం. అది జరిగిన తర్వాత కొన్ని విషయాలు వచ్చాయి. అందులో కొంతమందికి గందరగోళం ఏర్పడింది, కొంతమందికి అర్థమైంది. ముందు నేను ఒక విషయం చెప్పాలి. ఆన్ ప్యాసివ్ ముగియలేదు, గుర్తుంచండి. ఓకే, చాలామంది గందరగోళంలో పడ్డారు. ఎందుకంటే నాకు తెలియదు, మిస్టర్ యాష్ క్లియర్గా చెప్పేశారు. ఈ వాయిస్ మెసేజ్లో నేను ఏం చెప్పానో అది మిస్టర్ యాష్ చెప్పిన విషయాలే. నేను మీకు సింపుల్గా తెలుగులో చెప్తున్నాను. లేదా మిస్టర్ యాష్తో మనం గ్రూప్లో ఉన్నప్పుడు వారు ఏమి అంటారో ఆ ఆధారంగా నేను మీకు అన్ని సమాచారాలు ఇస్తున్నాను. కాబట్టి రైట్, ఆన్ ప్యాసివ్ బంద్ కాలేదు. ఆన్ ప్యాసివ్ బంద్ కాలేదంటే మార్కెట్లో ఇంతకంటూ గందరగోళం ఎందుకు ఉందంటే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆన్ ప్యాసివ్ గత 5 ఏళ్ల నుండి నడుస్తోంది. ఆ సమయంలో చాలా విషయాలు జోడవుతూ వచ్చాయి. ఆన్ ప్యాసివ్ మీద SEC కేసు కూడా వచ్చింది. ఆ కేసు ఇప్పుడు సెటిల్ అయిపోయింది. ఫైనల్గా కూడా సెటిల్ అయింది. అన్ని విషయాలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఒక కొత్త విషయం ఏంటంటే మిస్టర్ యాష్ చెప్పారు, మనం కొత్త బిజినెస్ మోడల్ తీసుకుని వస్తున్నాం, కొత్త పేరుతో వస్తున్నాం, ఆన్ ప్యాసివ్ పేరుతో కాదు. కొత్త బిజినెస్ రాదు. ఇప్పుడు ఏదైనా కొత్తగా వస్తుంది అంటే అది కొత్త బిజినెస్ మోడల్లోనే ఉంటుంది. ఆ మోడల్ పేరు ఏదైనా ఉంటుంది. అందులో ఆన్ ప్యాసివ్ ముగియలేదు. ఆన్ ప్యాసివ్ను పాస్ చేయించారు. ఓకే, మీరు ఎప్పుడైనా వీడియో చూడగా లేదా ఏదైనా చేస్తుంటే ఆ వీడియోని పాస్ చేస్తారు కదా. అలాగే మిస్టర్ యాష్ ఆన్ ప్యాసివ్ను పాస్ చేశారు. అది ఎందుకంటే కారణం ఏమిటంటే ఆన్ ప్యాసివ్ పేరుతో చాలా అస్పష్టతలు, గందరగోళాలు ఏర్పడ్డాయి. ఇదివరకే మనం చాలా ఆడియోలో మాట్లాడుకున్నాం, చాలా విషయాలు ఈ విధంగా చెప్పుకున్నాం. ఆ విషయాలు మనకి ఇప్పుడు దిలాన్ గారు కూడా చెప్తున్నారు. ఎస్, పాత ఆన్ ప్యాసివ్ వ్యవస్థలో చాలా గందరగోళం, అస్తవ్యస్త పాలైపోయింది. అక్కడ స్ట్రక్చర్ అంతా కూడా గబ్బు పట్టించేశారు చాలామంది వ్యక్తులు వాళ్ళ స్వార్థపు ప్రయోజనాల కోసం. రైట్, కాబట్టి వాటన్నిటిని కూడా మీకు సూటిగా చెప్పాలంటే కాన్సెప్ట్ బాగున్నా కూడా చాలా బయో పాయింట్లు వచ్చాయి. అన్నీ బాగున్నాయి, కానీ ఆ 5-6 సంవత్సరాల్లో ఆరటగానే కొన్ని సమస్యలు వచ్చాయి. మీరు అందరికీ తెలుసు, ఆ బిజినెస్లో మీరు చేయదలిచినా చేయలేరు. అందుకే మిస్టర్ యాష్ తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఏంటంటే ఈ బిజినెస్ని ఆపేయడం. దీనిలో ఇబ్బందులు ఉంటే దాని పని నిలిపివేయడం. ఈ బిజినెస్ మోడల్ను కొంతకాలం నిలిపేయడం మేలు. కొత్త బిజినెస్ మోడల్ తీసుకురావడం మంచిది. ఎందుకంటే ఆన్ ప్యాసివ్తో పెట్టుకొని ఉండడం వల్ల ఇబ్బందులు మరింత పెరిగిపోతున్నాయి. అన్ని సమస్యలు పరిష్కరించడానికి చాలా సమయం పడుతోంది. వస్తువులు మార్కెట్లోకి రావడానికి. కాబట్టి సియాన్ ఫ్లోలో ఉంది అంటే ఇది ఎందుకు ఆపిపోకూడదు? ముందుకు వెళ్తే ఎలా ఉంటుంది?
జీవితంలో లేదా కొత్త బిజినెస్ మోడల్ తీసుకుని ముందుకు పోతే మంచిదే కదా. ఎందుకంటే ఎస్ఈసి తన ఫైనల్ డెసిషన్ ఇచ్చేసింది, అది పూర్తయింది. ఆ విషయం మీకు తెలిసిందే. దుబాయ్లో కూడా ఒక 2 విషయాలు ఆన్ ప్యాసివ్ సంబంధించి జరుగుతున్నాయి. అక్కడ కూడా కొన్ని పనులు జరుగుతున్నాయి. కాబట్టి ఇలాగానే 2-3 విషయాలు ఆన్ ప్యాసివ్లో జరుగుతున్నాయి. అందువల్ల వాటితో వెళ్ళడం మంచిదే, లేకపోతే కొత్త బిజినెస్ మోడల్ స్టార్ట్ చేయడం రైట్ నాకు మంచిదే. కాబట్టి ఏది ఆలస్యం కావాల్సి ఉంటుందో మిస్టర్ యాష్ చెప్పారు. ఆ విషయం మనం అక్కడే నిలిపేశాం. సరే, అది క్లియర్ అయ్యే వరకు ఆగిపో, తర్వాత చూస్తాం. ఆన్ ప్యాసివ్ విషయంలో ఎందుకు కాదు అని అడిగితే ఒక తెలివైన నిర్ణయం ఏమిటంటే కొత్త బిజినెస్ మోడల్ కొత్త పేరుతో తీసుకురావడం. మొదటిది ఏంటంటే ఆన్ ప్యాసివ్ ముగియలేదు, ఆన్ ప్యాసివ్ మాత్రం నిలిపివేశారు. అందుకే ఆన్ ప్యాసివ్ కొత్త బిజినెస్ మోడల్లో తిరిగి వస్తోంది. అదే ఆన్ ప్యాసివ్ కాదు. ఈ విషయం మిమ్మల్ని మనసులో పెట్టుకోవాలి. ఖచ్చితంగా మనందరం కూడా మనసులో ఉంచుకోవాలి. ఇది క్లారిటీ. రెండవ విషయం ఏంటంటే అవునా, ఆ $4 మిలియన్ పన్ను శిక్షగా చెల్లించాం రైట్. కాబట్టి సరే, మూడో విషయం ఏమిటంటే మీలో చాలా కన్ఫ్యూజన్ ఉందని నాకు అనిపిస్తోంది. అంటే కొందరు అంటున్నారు మిస్టర్ యాష్కి బిజినెస్ చేయడానికి 8 సంవత్సరాల పాటు నిషేధం పెట్టారని. అందుకే నేను మీకు పూర్తిగా క్లియర్ చేయాలనుకుంటున్నాను. ఇది ఎందుకు జరిగింది, ఏమైంది, మీరు ఏదైనా తప్పుగా అర్థం చేసుకుంటున్నారా? 2 రకాల కంపెనీలు ఉంటాయి. ఒకటి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ఇంకొకటి ప్రైవేట్ కంపెనీ. అర్థమైందా? ఎక్కువగా ప్రైవేట్ కంపెనీలు ఉంటాయి. కొత్త బిజినెస్ కూడా సాధారణంగా ప్రైవేట్ కంపెనీగా ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోయేటువంటి కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో యాష్ పనిచేయడానికి లేదా కంపెనీ తెరవడానికి అనుమతి రాదు అని ఎస్ఈసి చెప్పింది. మీరు 8 సంవత్సరాలు ఇలాంటి పనులు చేయలేరు అని. సింప్లీగా అర్థం చేసుకోవాలంటే మీరు స్టాక్ మార్కెట్లో షేర్లు లిస్ట్ చేసే కంపెనీలు లేదా ఐపీఓలు చేసే కంపెనీలు అన్ని లిస్టెడ్ కంపెనీలు అవుతాయి. ఇవి అటువంటివి ఇండియాలో సెబీ లేకుండా ఇతర దేశాల్లో ఉన్న రెగ్యులేషన్ల ప్రకారం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు అంటారు. అలా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ నడిపేందుకు ఎస్ఈసి అనుమతి ఇవ్వలేదు. అర్థమైందనుకుంటాను. కాబట్టి మిస్టర్ యాష్, మీరు 8 సంవత్సరాల పాటు ఏ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కూడా నడపలేరు. అంటే యాష్ ఏం నడపగలడు? ప్రైవేట్ కంపెనీ నడపగలడు. ఉదాహరణకి ఆన్ ప్యాసివ్ ప్రైవేట్ కంపెనీ ఉంది కదా. మీకు కావాల్సిన కంపెనీ మొదలు పెట్టాలంటే అది ప్రైవేట్గా మొదలు పెట్టాలి. అది ప్రైవేట్ కంపెనీ అవుతుంది. అందుకే కొత్త బిజినెస్ మోడల్ ప్రైవేట్ కంపెనీ రూపంలో వస్తోంది. ప్రైవేట్ కంపెనీని ఎవ్వరూ ఆపలేరు. అందరి డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటే, రిజిస్ట్రేషన్ కూడా క్లియర్ అయితే అది మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ప్రపంచంలో ఎక్కడైనా నడపవచ్చు. ఈ విషయం మీ మనసులో స్పష్టంగా పెట్టుకోండి. ప్రైవేట్ ఓకే కంపెనీ లేదా ప్రైవేట్ బిజినెస్ మోడల్ ఏమైనా కొత్తగా తీసుకువస్తే దాన్ని ఆపడానికి ఎలాంటి నిషేధం లేదు. అర్థమైందా? ఇప్పుడు నీకు క్లియర్ అయి ఉండాలి. ఎందుకంటే 8 సంవత్సరాల వయసు ఉన్న ట్యాగ్ పెట్టారు. అందుకే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ఏమైనా కొత్త మోడల్ తీసుకురాలేరు. కానీ ప్రైవేట్ కంపెనీలు జయం. ప్రైవేట్ కంపెనీల్లో కొత్త బిజినెస్ మోడల్స్ వస్తున్నాయి. కాబట్టి ఆన్ ప్యాసివ్ మూసిలేదు. అది కేవలం పాస్ చేశారంటే అర్థం. అది 6 నెలల్లో లేదా 1 సంవత్సరంలో వచ్చేసి ఉంటుంది. ఇది మనందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఈ 2 సంవత్సరాల్లో వస్తుందా లేదో మాకు తెలియదు. మిస్టర్ యాష్ మాకు చెప్పలేదు. కొత్త బిజినెస్ మోడల్ వస్తోంది అని ఆగిపోండి. ఇంకొక విషయం ఏమిటంటే మిస్టర్ యాష్ గతసారి వచ్చినప్పుడు లీడర్స్తో కలిసి ఉండేవారు. విదేశీ లీడర్స్ కూడా ఉన్నారు. నేను కూడా ఉన్నాను. మిస్టర్ యాష్కి మేము 101 ప్రశ్నలు అడిగాం. ఎందుకంటే మిస్టర్ యాష్ తానే చెప్పారు, నాకు మీరు ప్రశ్నలు అడగండి, ఫీడ్బ్యాక్ ఏంటో చెప్పండి అని. అందుకే మేము అడిగాం. వాటిలో కొన్ని ప్రశ్నలకు మిస్టర్ యాష్ వెబినార్లో జవాబులు ఇచ్చారు. మీరు ఆ జవాబులు వినారని కానీ ఇంకా కొన్ని జవాబులు యాష్ ఇవ్వాల్సి ఉన్నాయి. కాదు, ఇచ్చారు కూడా. యాష్ అన్నారు వాళ్ళ లీగల్ టీంతో చర్చించి ఆ తర్వాత మిగతా జవాబులు ఇస్తానని. మిగతా విషయం బేసిక్గా ఉంది. ఇప్పుడు నేను నేరుగా చెప్పాలంటే నేను మిస్టర్ యాష్ ఆ గ్రూప్లో ఉన్నాను. కాబట్టి నేను చెప్పేస్తున్నా ఏం జరిగిందో. ఎందుకంటే మార్కెట్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ గురించి మీ తరపున యాష్కి చెప్పడం నా బాధ్యత. అవేమంటే మీరు ఎప్పుడు అనుకునేటట్టు ఆ ఆన్ ప్యాసివ్లో మా ఐడియాలు పెట్టి ఉన్న విషయం ఏం జరుగుతుంది. ఇప్పుడు కొత్త బిజినెస్ మోడల్ వస్తే మళ్ళీ మనకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది కదా. సరే, మన టీం మనతోడే వస్తుందా?
సరే, లేదా మీరు అన్ని విషయాలు మిస్టర్ యాష్ గారికి చెప్పేశాను. నేను కూడా ఈ ప్రశ్న అడిగాను. డాక్టర్ బిల్ విలియమ్స్ కూడా ఒక ప్రశ్న అడిగారు. ఇంకొన్ని లీడర్ల దగ్గర నుంచి కూడా ఇలాంటి ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి వాటన్నిటికీ కలిపి మిస్టర్ యాష్ గారికి ఇచ్చాం. ఇప్పుడు మిస్టర్ యాష్ చెప్పింది ఏమిటంటే, నేను రాబోయే కాలంలో అందరికీ ఇస్తాను అన్నారు. అంతేకాదు, ఇంతమంది సంవత్సరాలుగా మనం కలిసి ఉన్నాం అని కూడా చెప్పారు. నాకు తెలుసు మీరు అందరూ ధైర్యం చూపించారు, కష్టపడ్డారు, ఇక్కడి వరకు వచ్చారు, కానీ నిలబడలేకపోయారు. కాబట్టి నా బాధ్యత కూడా ఉంది. నేను మీ అందరి ధైర్యం, కష్టాన్ని, మీ టీమ్స్ ఎలా ఏర్పడ్డాయో, కొత్త బిజినెస్ మోడల్లో మీకు ఎలా కాంపెన్సేట్ చేయాలో అన్ని గమనించాలి. ఓకే, ఇది వారు చెప్పారు, కానీ ఇంకా వివరించి చెప్పలేదు. వివరించిన వెంటనే నాకు చెప్పనున్నారు. అలాగే వారు చెప్పారు కూడా. నేను మీకు మొదటగా చెప్తానని. ఓకే, ఈ విషయాలు మిస్టర్ యాష్ మనకు రాబోయే కాలంలో చెబుతారు. కాబట్టి మార్కెట్లో ఎవరైనా మీకు తప్పు సమాచారం ఇస్తే, ఏదైనా అర్థం కాకుండా ఉంటే, ఏమైంది అన్న యూట్యూబ్లో కొరతలు చెప్పేస్తూనే ఉన్నారు. యూట్యూబ్లో కొరతలు చెప్పేస్తూనే ఉన్నారు. టోటల్గా తప్పు ఆలోచన. కొత్త బిజినెస్ మోడల్ మనది, పాతది ఏదో. మనం ఎక్కడికి వెళ్తున్నామో మిస్టర్ యాష్ ఆ సిస్టమ్ చూసి పాతదానిపై ఎలా ఉండాలో చెప్పాలి. కానీ మిస్టర్ యాష్ ఆ డెసిషన్ అందరికీ చెప్పలేదు. ఎవరికి చెప్పకపోయినా అవునని చెప్పారు. మేము వాళ్ళకి వివరించగానే అవును నాకు తెలుసు అని చెప్పారు. మిస్టర్ యాష్ అన్నారు, నాకు అన్నీ తెలుసు. ఈ మొత్తం విషయాన్ని రాబోయే కాలంలో అందరికీ క్లియర్ చేస్తాను. ఏం జరుగుతుందో సరికదా? ఇది కూడా ఒక విషయం. అందుకే మార్కెట్లో ఏమి జరుగుతుందో మీరు ఏదైనా వినిపిస్తే అవన్నీ తప్పు అని చెప్పాలి. పే అవుట్స్ గురించి, గత పే అవుట్స్ ఏమిటి, ఎలా ఉన్నాయో కూడా మిస్టర్ యాష్ ఆల్రెడీ చెప్పేశారు. అందరూ ఏమి అంచనా వేస్తున్నారో, ఎవరు ఏమి చేస్తున్నారో అన్ని భవిష్యత్తులో చెబుతారు. అన్ని ప్రశ్నలకు ఒక్కొక్కటి రాస్తూ అవి చెప్పబడినవి. వాటికి జవాబులు కూడా ఇచ్చారు. అవును, నేను ఈ పనులు చేయబోతున్నాను. నా మనసులో అన్ని విషయాలు ఉన్నాయి. నేను అందరితో సరైనట్లు పంచుకుంటాను. బాగానే చేస్తాను అన్నీ. కొత్త సిస్టమ్ వస్తోంది. మిస్టర్ యాష్ చెప్పారు, చాలా బాగుండబోతోందని. ఒక్కో విషయానికి జాగ్రత్త తీసి పెట్టారు. గతంలో జరిగిన తప్పులు మొత్తం మర్చిపోవాలి. అలాంటి తప్పులు ఇకపై ఉండవు. నాకు కొంచెం టైం ఇవ్వండి. రాబోయే రోజుల్లో బాగున్న అన్ని వార్తలను నేను మీకు చెప్పాలి. వాళ్లకు కూడా అర్థం. ఇన్ని సంవత్సరాలు అయిపోయాయి. మిస్టర్ యాష్ నేరుగా స్పష్టంగా చెప్పారు. నాకు తెలుసు. సరే, అందరికీ తెలుసు. ఆలస్యం అయిపోయింది. ఫ్రస్ట్రేషన్ వస్తోంది. అన్నీ జరుగుతుంటాయి. కాబట్టి నేను పళ్ళిపోతాను, లేక ఇక్కడే ఉండి ఈ విషయం సరిచేసి మీకు ఇస్తానా? సరే కదా? ఆమెగా మిస్టర్ యాష్ చెప్పారు, నేను ఈ విషయం సరిచేసి ఇస్తాను. నేను పళ్ళిపోను, ఎక్కడా వెళ్ళను. ఆలస్యం అయింది. తప్పులు జరిగాయి. కొంతమంది వలన, కొంతమంది చేత తప్పులు జరిగాయి. మిస్టర్ యాష్ వాడుకయ్యాడు. అవే జరిగాయి. మొత్తం విషయం క్లియర్. ఆ విషయం అంతా ఇదే. కానీ దీని అర్థం నేను ఏదైనా మూసేస్తున్నానని కాదు, నేను ఏదైనా చేస్తున్నానని కాదు. కాబట్టి ఆయన పూర్తిగా హామీ ఇచ్చారు. నేను అందరితో బాగా వ్యవహరించబోతున్నాను. వచ్చే కాలంలో నేను మీ అందరికీ నిజమైన అభిమానులను నేను తెలుసుకోగలను. మీ అందరి భావోద్వేగాలను నాకు తెలుసు. ఆ భావాలను నేను సరిగ్గా సరిచేసి తీసుకురాగలుగుతాను. మరి ఎప్పటికప్పుడు తప్పులు చేస్తే ఆ పని సరిగా జరగదు. అందుకే ఆ విషయాలు వారికి స్పష్టమైపోయాయి. అంటే మిస్టర్ యాష్కి ఈ విషయాలు పూర్తిగా క్లియర్. వారికి ఈ విషయాలు వివరంగా చెప్పాం. ఆ విషయం గురించి మరింత ఆందోళన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సమయం మాత్రం పట్టే ఉంటుంది. మీరు కూడా ఎస్ఈసి స్టేట్మెంట్ చదవండి. అందులో మాకు మొత్తం సమాచారం ఉంది. మిస్టర్ యాష్ కూడా అదే చెప్పారు. మిస్టర్ యాష్ అలా చెప్పినప్పుడు చాలా సంవత్సరాల క్రితం ఆ విషయాలు అక్కడే ఉన్నాయి. అక్కడిపై కూడా వ్రాసి ఉంచారు. బాగా స్పష్టంగా వాళ్ళు చెప్పారు. ఈ వెబినార్లో మిస్టర్ యాష్ ఇలా చెప్పారు, ఆ వెబినార్లో చాలా చెప్పారు అన్నది అందరికీ తెలుసు. క్షమించండి. అందుకే ఎస్ఈసి ఆ 4 మిలియన్ జరిమానా విధించింది. ఎందుకంటే మీరు తప్పుగా చెప్పినట్టే, లేదా తప్పుగా చెప్పిన కారణంగా ఆ 4 మిలియన్ జరిమానా పడింది. అందుకే మిస్టర్ యాష్ చెప్పారు, ఇలాంటి తప్పులు మళ్ళీ జరగవని. ఇప్పుడు నేను పూర్తి సిస్టమ్ రెడీ చేసి మీకు చెప్పబోతున్నాను. ఈ లింక్ క్లిక్ చేసి ప్రారంభించండి అని. వెళ్ళిపోండి. ఇలాంటి ఒక సిస్టమ్ వస్తోంది. ఇకపై టైంలో నేను వాయిస్ మెసేజ్ పెట్టేస్తాను. మనం కలిసి చేస్తాం. కానీ మిస్టర్ యాష్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు చెబుతున్నారు, నేను ఎవరిని మోసం చేయను. నేరుగా చెప్పారు, నేను అన్ని వస్తువులు తయారు చేసి ఇతరులకు ఇస్తాను. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా నా పక్కన ఉన్న వాళ్ళ కోసం నేను ఖచ్చితంగా జాగ్రత్త తీసుకుంటాను. సరే,
కాబట్టి ఏమీ భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది మన యాష్ గారు మన దిలాన్ గారు యాష్ గారితో చర్చించినటువంటి విషయాలు. కాబట్టి ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రధానాంశాలు ఏంటంటే బూడిదతో సంభాషణ, అంటే యాష్ గారితో డిస్కషన్. క్రిస్ జాన్సన్ గారు ముఫారే గారితో వ్యక్తిగత సంభాషణ జరిపారు. యాష్తో విజయం ప్రాజెక్టు గురించి ఆయన చాలా ముఖ్యమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యమైన సందేశం, యాష్తో విజయం యాష్ కోసం కాదు, ఇది యాష్ కోసం కాదు, మనందరం యాష్తో కలిసి విజయ దిశలో ముందుకు సాగుతాం. యాష్తో విజయం అంటే కలిసి ఉండటం, ఐక్యత, జట్టు స్ఫూర్తి. యాష్ ముఫారే ఇన్హెరిటెన్స్, లెగసీ. యాష్ ఇలా అంటున్నాడు, నా జీవితంలో గొప్ప వారసత్వం యాష్తో విజయం. నేను అక్కడ లేకపోయినా ఇది కొనసాగుతుంది మరియు ప్రజల జీవితాలను మారుస్తుంది. ఉచిత అభ్యాస వేదిక, ఇది విద్యా వేదిక లాంటిది. ఇక్కడ మీరు వ్యాపారం, సంబంధాలు, వ్యక్తిగత అభివృద్ధి, మార్కెటింగ్ వంటి విషయాలను నేర్చుకోవచ్చు. పూర్తిగా ఉచితం, సులభంగా అండ్ సరదాగా నేర్చుకోవడం, బోరింగ్ ఉండదు. నిరూపితమైన జ్ఞానం. యాష్ ఈ ప్లాట్ఫామ్ను 20+ సంవత్సరాలు, అంటే 20+ సంవత్సరాల అనుభవం ఉన్న అగ్ర నిపుణులతో రూపొందించింది. ఇక్కడ బోధించే ప్రతిదీ ఇప్పటికే నిరూపితమైనటువంటి విజయవంతమైన పద్ధతులు, ప్రవర్తన, నియమావళి అండ్ నీతి. ప్రతి ఒక్కరూ ఐక్యతతో పనిచేయాలి. నేను వైఖరి లేదు. యాష్ గమనించబడింది, సరైన నీతితో ఉండాలి. గ్లోబల్ అవకాశం, ఇది 8 బిలియన్ ప్రజలకు సాధ్యమే. అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. ఇది వ్యవస్థాపకులకు మాత్రమే కాదు, ఇది అందరికీ, కొత్త వారికి కూడా తెరిచి ఉంటుంది. ప్రధాన వాగ్దానం, యాష్ ఇలా అంటున్నాడు, మీరు ఖచ్చితంగా విక్టరీ విత్ యాష్ ద్వారా విజయం సాధిస్తారు. రాబోయే 90 రోజుల్లో చాలా మంది జీవితాలు మారుతాయి. నేర్చుకునే విధానం, ఇది సాధారణంగా బోరింగ్ సిద్ధాంతం కాదు. ఇది సరదాగా, సులభంగా మరియు ఆచరణాత్మక విధానంతో ఉంటుంది. ఎవరైనా దీన్ని చేయగలరు. సరళంగా నేర్చుకోవచ్చు. చివరి పదాలు, గతాన్ని మర్చిపో, నేర్చుకోండి, అభివృద్ధి చెందండి, ఇతరులకు సహాయం చేయండి. యాష్ ముఫారే ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు. ఈ జ్ఞానంతో మనం జీవితంతో మరియు వ్యాపారంతో విజయం సాధించగలం 100%. ఇది మీ అందరికీ కూడా ఈరోజు మనం ఇచ్చినటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్. కాబట్టి టోటల్ క్లారిటీ ఇక్కడే ఉందండి. మనకి ఆన్ ప్యాసివ్ ఎక్కడికి వెళ్ళలేదు, దాన్ని పాస్ చేశారు అంతే, దాన్ని నిలిపి ఉంచారు యాష్ గారు. అది ఎక్కడికి వెళ్ళలేదు. అన్ని వ్యవస్థలు, అన్ని రకాల టూల్స్, అన్ని రకాలటువంటి టెక్నాలజీ మొత్తం అంతా కూడా అలాగే ఉంది, ఎక్కడికి వెళ్ళలేదు. మనకి కొత్త కాన్సెప్ట్, మనల్ని గెలిపించడం కోసం, మన గెలుపుని ప్రపంచానికి చూపించడం కోసం, మన కలల్ని నెరవేర్చుకోవడం కోసం బిగ్, బోల్డ్, బ్యూటిఫుల్ షేడ్ డ్రీమ్స్ని సిద్ధంగా చేసి ఉంచారు యాష్ గారు. దానికోసమే ఇప్పుడు ప్రాసెస్ జరుగుతోంది. ఈ ప్రాసెస్లో ఎన్నో అవకతవకలు ఇంతకు ముందు జరిగాయి ఆన్ ప్యాసివ్ స్ట్రక్చర్లో. కాబట్టి అవి జరగకుండా ఇక్కడ లీగాలిటీగా మనకి యాష్ ముఫారా గారి వారసత్వానికి ధీటుగా ఇక్కడ మనకు ఒక స్ట్రక్చర్ని డిజైన్ చేశారు. ఆ స్ట్రక్చర్ ప్రాసెస్లో ఇప్పుడు మనం నెక్స్ట్ కొత్త పాపప్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. అదేనండి మన మెయిల్స్కి రాబోయే లింక్ గురించి. ఆ పాపప్ మనకి ఇప్పుడు మొట్టమొదటి టాస్క్. అంతవరకే ఆలోచన చేయండి తప్పించి ఇంకా నెక్స్ట్ వారం ఏం జరుగుతుంది, ఆ తర్వాత నెల ఏం జరుగుతుందని మాత్రం దయచేసి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆ విషయాలు ఇక్కడ కూడా డిస్కస్ చేసుకోవద్దండి, ఓకేనా? ఇప్పుడు మనకున్న టాస్క్ అంతా కూడా వచ్చే కొత్త పాపప్, దాన్ని బట్టి మనం నెక్స్ట్ అప్డేట్ గురించి డిస్కస్ చేద్దాం. అంతవరకు ఇదే అప్డేట్గా మీరు స్వీకరించి అర్థం చేసుకొని 1కి 3-4 మార్లు విని ఆనందిస్తారని, ధైర్యంగా ఉండగలుగుతారని, నమ్మశకంగా మనం కలిసి ముందుకు నడుద్దామని ఆశిస్తూ ఈ ఆడియో టాపిక్ నేను ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విక్టరీ విత్ యాష్. జై యాష్ ముఫారా సార్. జై భారత్.